ప్రాణమున్న జీవి ఏ జీవైనా అది జీవే. మనలాంటి ఒక ప్రాణమున్న జీవి. దాన్ని మన స్వలాభం కోసము, మన యొక్క మజా కోసము దాన్ని అనవసరంగా చంపి తినడము అది చాలా క్రూరమైన చర్య అని జెప్పి చాలామంది అనుకుంటున్నారు. దాని గురించి కాస్త వివరిస్తే? మరి ఈ జీవహింసకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. మరి ఈ కోళ్ళ ఫారాలు గానీ, చేపల పెంపకం గానీ, పశుపోషణ గానీ, ఇంకా ఇతర రంగాలు ఏవైతే ఉన్నాయో, ఈ పశువుల పెంపకం ద్వారా వారికి ఉపాధి అందుతుంది. మరి ఈ పెంపకం లేనప్పుడు, వాటిని తినడం మానేసినప్పుడు, వాటికి అనారోగ్యం వస్తే వైద్యం చేయడం గానీ, అవి చనిపోయినప్పుడు కప్పిపుచ్చడం గానీ, సమాధి చేయడం గానీ పెద్ద సమస్య అయితే, రెండవది ఆహార కొరత ఏర్పడేదానికి అవకాశం ఉంది. మరి కారుణ్య ప్రభువు అన్ని విషయాలు తెలిసినవాడు కాబట్టి ఆ జంతువులను ధర్మసమ్మతం చేయడం జరిగింది. కానీ ఈ వితండవాదానికి ముఖ్యమైన కారణం ఏమంటే, కొందరు పండితుల అభిప్రాయం. వారి అభిప్రాయం ఏమంటే, కొంతమంది మనువాదులు అక్రమ మార్గాల ద్వారా వడ్డీ రూపంలో, లంచం రూపంలో, దౌర్జన్యంగా ఆస్తులు కబళించే రూపంలో, ఆ వడ్డీ రూపంలో మానవుని రక్తం ఏదైతే పీల్చి రుచి చూడడం జరుగుతుందో, అప్పుడు మేక మాంసము, పొట్టెల మాంసము, కుందేలు మాంసము వాళ్లకు రుచించదు, మానవుల రక్తమే తాగాలని అనిపిస్తుంది కాబట్టి ఇది జీవహింస అని వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. వాస్తవానికి పెద్ద జంతువులు, ఆవులు, దున్నపోతులు, బరిగొడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చంపేసి ఎక్స్పోర్ట్ చేసి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేదంతా ఈ మనువాదులే. ఆలోచించగలరు.